వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఓ మహిళ అడవిలోకి తీసుకెళ్లగా ఇద్దరు యువకులు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన ఆదిలాబాద్లో చోటు చేసుకుంది. ఆదిలాబాద్లోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను స్థానికురాలైన 35 ఏళ్ల వివాహిత పథకం ప్రకారం సమీప అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువు ఇద్దరు యువకులను అక్కడికి వెంటబెట్టుకుని రాగా వారు ఆ బాలికపై అత్యాచారం చేశారు. రాత్రికి ఇంటికి తిరిగి వచ్చిన బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. వారు ప్రాథమిక విచారణ పూర్తి చేసి నిందితులను గుర్తించారు. అనంతరం బాలికను రిమ్స్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేసినట్లుగా పేర్కొంటున్న ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. 12 ఏళ్ల మైనర్ బాలికపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అత్యాచార ఘటన ఆలస్యంగా 2 రోజులు ఆలస్యంగా వెలుగు చూసింది. మాయమాటలు చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటనపై మనతో మాట్లాడేందుకు డీఎస్పీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, చెప్పండి, ఏం జరిగి ఉంటుంది అసలు? మైనర్ బాలికపై ఇద్దరు యువకుల అత్యాచార యత్నం ఎట్లా ఉంది? 6 తారీఖు నాడు సాయంత్రం ఒక మహిళ వచ్చి మామూలు బేస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె కంప్లైంట్ సారాంశం ఏంటంటే, వారు కూలి పనికి మార్నింగ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చే వరకు వాళ్ళ కూతురు ఏడుస్తూ కనబడగా ఏం జరిగిందని అడగగా వాళ్ళ కూతురు చెప్పింది కదా, వాళ్ళ పక్కింటి ఆంటీ నేచర్ కాల్స్ వెళ్తామని చెప్పి నమ్మించి అక్కడ వారి కాలనీ పక్కన ఫారెస్ట్లోకి తీసుకెళ్లి అక్కడ ఉంచడం జరిగింది. కొద్దిసేపటికి ఆ మహిళ యొక్క రిలేటివ్ ఒక పర్సన్ బైక్పై, ఇంకొక పర్సన్ కూడా బైక్పై, ఇద్దరు అక్కడ ఫారెస్ట్ ఏరియాకి వచ్చిన తర్వాత ఈ మహిళ వాళ్ళ రిలేటివ్ ఈ మైనర్ బాలికపై అత్యాచారం చేయడానికి సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని పంపడం జరిగింది. సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం చేయడం జరిగింది. చేసి వెళ్ళిపోయినాడు. తర్వాత ఇంకొద్దిసేపటికి ఇంకో అబ్బాయి అవేజ్ ఖాన్ అనే పర్సన్ కూడా వారిద్దరు అక్కడికి పిలిపించడం జరిగింది. అతడు కూడా ఈ మైనర్ గర్లపై అత్యాచారం చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ ఏం తెలియనట్టు ఈ బాలికను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచడం జరిగింది. ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని స్పెషల్ టీంలు డిప్యూటీ చేసి నిన్న వారి ఈ నేరానికి పాల్గొన్న, అంటే అత్యాచారం చేయడానికి ప్రోత్సహించిన మా మహిళ యొక్క మరిది వారిద్దరిపై మరియు ఈ అత్యాచారం చేసిన ఇద్దరు యువకులు సల్మాన్ ఖాన్, అవేజ్ ఖాన్లను కూడా నలుగురు అరెస్ట్ చేసి వాళ్ళు ఉపయోగించిన బైకులు, నేరానికి ఉపయోగించిన సెల్ ఫోన్లు 5 సీజ్ చేయడం జరిగింది. వారందరినీ డిస్ట్రిక్ట్ జైలు పంపడం జరిగింది. మహిళ ఆమె రిలేటెడ్ ఏమన్నా అవుతుందా బాధితురాలకు, లేదా ఏదైనా డబ్బుల కోసం ఆశపడి ఈ అగత్యాన్ని పాల్పడి ఉంటారా? ఈ మహిళ బాధితురాలకు ఎలాంటి రిలేషన్ లేదు. కాకపోతే సేమ్ కాలనీ. ఈ మహిళ డబ్బులపై కక్కుర్తి అత్యాశతో మహిళ, ఆమెకు సంబంధించిన మరిది, వీరిద్దరు డబ్బులకు ఆశపడి ఇద్దరు ఒక ఫస్ట్ పర్సన్ దగ్గర 1200 రూపాయలు, సెకండ్ పర్సన్ దగ్గర 800 రూపీస్ తీసుకొని ఈ అత్యాచారానికి పాల్గొనడం జరిగింది. ఈ మహిళ గతంలో ఏదైనా కేసెస్ ఉన్నాయా మీ మీద? ఈ మీద కేసులు రిజిస్టర్ కాలేదు, కానీ కంప్లైంట్స్ బాగున్నాయి. మీద ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి అంటే అక్కడ కాలనీ వాళ్ళు అయితే చెప్తాను, ఈ మీద కంప్లైంట్స్ ఉన్నాయి సార్, అనుమానం ఉన్నాయి, ఈ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కాలనీ వాళ్ళు చెప్తాను. మొత్తంగా నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. అదేవిధంగా బాధితురాలని ఆదిలాబాద్ రిమ్స్ తరలించి చికిత్సలు అందజేస్తున్నామని చెప్పి డీఎస్పీ గారు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్ హెచ్ఎంటీ, ఆదిలాబాద్.